పాండిచ్చేరి మటన్ బోన్ దీంట్లో స్టార్ట్ చేయండి. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు నేను చెప్పకూడదు, మీరే చెప్పండి. మధురై పిచ్చు పొట్ట కోడి. పిచ్చు మీరు పేరు చెప్తే కొంచెం కంగారు పడి ఎందుకంటే పిచ్చు పొట్ట అంటే ఆ తవాలు చేస్తేనే ఆ మసాలా దాంట్లో పట్టుకుంటుంది, సాఫ్ట్ ఉంటుంది మసాలా. ప్రాన్స్ దొరికిందా? వచ్చిందా? రెండు. అన్నీ నాకు ఇక్కడ దొరకట్లేదు, సో నేను షాప్ పెట్టుకున్నాను. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రెగ్యులర్గా ఆంధ్ర తెలంగాణ ఫుడ్ తిని బోర్గా ఫీల్ అవుతున్న వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉండే ఫుడ్ దొరికే ఒక ప్లేస్కి ఈరోజు అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అదే పాండీ పరోటాస్. ఈ పాండీ పరోటాస్ హైదరాబాద్ కేపీహెచ్బీలో ఉంటుంది. ఇక్కడైతే పక్కా తమిళనాడు పాండిచ్చేరి ఫుడ్తో ఎర్రగదీస్తుంది అనమాట టేస్ట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పాండీ పరోటాస్లో ఎట్లాంటి మెనూ ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి. సార్ మీ పేరు? సార్ రాజసుబ్బయ్య. రాజసుబ్బయ్య గారట. ఆల్రెడీ మాకు పరిచయం అయింది, బట్ మీకు పరిచయం చేయాలి కాబట్టి మళ్ళీ పేరు అడిగాను. వెల్కమ్ టు పాండీ పరోటాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫుడ్ ఈస్ వెయిటింగ్, విల్ ఇమీడియట్లీ మనం స్టార్ట్ చేద్దాం. అంటే నాకు స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా, ఇప్పటికే లేట్ అయింది నాకు తెలిసి. అంటే మీరు పాపం అన్నీ రెడీ చేయించారు, బట్ నేను ఏదో ఒకటో రెండో టేస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు ఈ ఫుడ్ అంతా నిజంగా కొత్త మొత్తం అంతా కూడా. లైక్ అంబూర్ బిర్యానీ కానివ్వండి, కొంచెం అంటే కొంచెం తమిళనాడు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందా అని చెప్పి వెతుక్కుని మరీ తిన్నామన్నమాట నేను. సో ఇది హైదరాబాద్లో ఇక్కడనే దొరుకుతుంది. ఐటమ్స్ అన్ని మీరు తినాలంటే ఏదో తమిళనాడు వెళ్ళాలి. తమిళనాడు కూడా ఒక్కొక్క చోటకి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, తమిళనాడులో డిఫరెంట్ ప్లేసెస్లో ఫేమస్ అయిన ఫుడ్. ఈ అంబూర్ బిర్యానీ కూడా సమ్ ఏదో ఒక సిటీ దగ్గర చాలా. అంబూర్ ఇస్ అ ప్లేస్ అండి, తమిళనాడులో ఒక ప్లేస్ అది. ఆర్కాట్ నవాబ్ కి ఉన్న ఫేమస్ బిర్యానీ ఇది, చిట్టిముత్యాల బిర్యానీ. వాళ్ళు అప్పటి నుంచి వచ్చిన రెసిపీ అనమాట. అది చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్. ఈ రైస్ కూడా ఇక్కడ చిట్టిముత్యాలు అంటారు. అక్కడ తమిళనాడు సైడ్ లో దీనికి సీరగ సంబ అంటే పేరు. సీరగ సంబ. సీరగ సంబ. చిట్టిముత్యాలు ఈజీగా ఉంది. ఓకే అండి, ఓకే. పాండిచ్చేరి మటన్ బోన్. దీంట్లో స్టార్ట్ చేయండి. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను చెప్పకూడదు, మీరే చెప్పండి. సూపర్ టేస్ట్ అండి. స్పైస్ లెవెల్స్, కమ్మదనం అవన్నీ కూడా లొట్టలు వేసుకుందని అనిపిస్తుంది. ఆ స్పైసీనెస్ కూడా అది పెప్పర్ స్పైసీ. అది ఆ మటన్ ఫ్లేవర్లో పెప్పర్ స్పైసీ ఉంటుంది మెయిన్. ఆహా, లెమన్ యాడ్ చేస్తే మాత్రం ఇంకొంచెం స్పెషల్ ఫ్లేవర్ యాడ్ అయింది. మధురై పిచ్చు పొట్ట కోడి. పిచ్చి పోట కోడి. పిచ్చి పోట అంటే ష్రెడెడ్, అది మొత్తం లెగ్ పీస్ లో చేసిన స్టైల్ అది. బట్ లెగ్ బోన్ లో పీస్ ఉండదు. దాంట్లో ఉన్న పీసెస్ అన్ని చేసి తవాలో పెట్టి అది ఒక పెప్పర్ ఫ్లేవర్ లో ఉంటుంది. మధురై స్టైల్ అది. బట్ మీరు పేరు చెప్తే కొంచెం కంగారు పడి, ఎందుకంటే పిచ్చి పొట్ట అంటే ఇక్కడ మరి పిచ్చి పొట్ట అంటే అదే నేను ఏం చెప్తా అంటే మన తెలుగు వాళ్ళకి, మీరు తిన్న తర్వాత పిచ్చి అయిపోతారు అంత. అది కూడా స్పైసీగానే ఉంటుంది. దీంట్లో కర్రీ లీఫ్తో కలిపి తినాలి. పక్క మిరియాలు. అవును, మిరియాల ఫ్లేవర్. అవును, ఆ కరివేపాకు, మిరియాల ఫ్లేవరు, ఆ చికెన్. పిచ్చి పోట కోడి. పోట మీన్స్ జస్ట్ ఇలా పెట్టడం అంతే. న్యాచురల్ స్పైస్ అంటే రెగ్యులర్ కారం ఇట్లాంటి ఘాటు ఇదో మసాలా నుంచి వచ్చింది కాకుండా పెప్పర్ నుంచి రావడం వల్ల చాలా మంచి అథెంటిక్
ఈ నాన్ వెజ్ ప్లాటర్ అండి. దీంట్లో నాకు ఫస్ట్ ఈ ప్లాటర్ నాకు ఇస్తే ఫస్ట్ నా చేతి దీనికే పోతుంది. ఇది ఒకటి ట్రై చేయండి ఎలా ఉందంటే ప్రాన్స్, అది ప్రాన్. ఇంకా ఫిష్ కూడా మనం తవాలే చేస్తాం. అది ఫిష్ మీకు ఒక్క స్పూన్ ఇస్తాను, ఎలా ఉంది ట్రై చేయండి. ఇది తవా ఫిష్ అండి, మొత్తం తవాలే చేస్తాం. ఇది ఆయిల్ ఫ్రై కాదు, అది షాలో ఫ్రైలో చేద్దాం. తవాలు ఆ తవాలు చేస్తేనే ఆ మసాలా దాంట్లో పట్టుకుంటుంది, సాఫ్ట్ ఉంటుంది మసాలా. తమిళనాడు చికెన్ పకోడీ. వావ్, చికెన్ పకోడీ ఎక్కడైనా ఒకలాగే కనిపిస్తుంది, బట్ ఇది కొంచెం ఒక్కొక్క టేస్ట్. కలకి ట్రై చేయండి, తమిళనాడు కలకి, అది ప్రాన్ కలకి. మొత్తం మీద అన్ని రకాలు టేస్ట్ చేపిస్తుంది. లోపల్లో ప్రాన్స్ ఉంటుంది. ఓకే. ఇదంతా ఎగ్ పైన అంతా ఎగ్, లోపల ఇట్లా ప్రాన్. ఇలాగే ఎగ్తో పాటు అది కలిపి తింటే ఎగ్ అంతా సాఫ్ట్ ఉంటుంది. ట్రై చేయండి. యా కొంచెం కొత్తగా ఉంది. మొత్తం ఎగ్, అందులో ప్రాన్స్. ప్రాన్స్ దొరికిందా, వచ్చిందా? రెండు. ఈ పరోటా మాత్రం కొంచెం డిఫరెంట్గా బాగుంది. నూల్ పరోటా దాంట్లో గీలో చేస్తారు. అది నూల్ పరోటా అట్లా. ఇందులో కూడా ప్రాన్స్. అది ప్రాన్ టెంకాయ పాలు సాల్నా, అది టెంకాయ పాలు సాల్నా. ఓకే, కొబ్బరి పాలుతో ఈ నూల్ పరోటా. కొబ్బరి ఫ్లేవరు, ఆ పరోటా అయితే నూల్ పరోటా చాలా సింపుల్గా ఒక దారంలో ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం అంటే మన రెగ్యులర్ ఫ్లేవర్స్ అయితే కాదు, కొంచెం డిఫరెంట్ తమిళనాడు అథెంటిక్ ఫుడ్ ఇదంతా. జనరల్గా పాండి పరోటా అనేది నేను పేరు విన్నప్పుడు పాండి పరోటా ట్రై చేశారా, కేపీహెచ్బి ఆర్ సమ్ ఇంకా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఈ పాండి పరోటా ట్రై చేశారా అని చాలామంది అడుగుతుంటే పరోటాలోని మహా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ కొత్త పరోటా ఒకటి, లైక్ పరోటా కర్రీసు, ఈ కొత్త పరోటా ఇది ఒకటే ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత డిఫరెంట్ మెనూ అయితే అసలు ఇమేజిన్ చేయాల. పరోటాలే 40 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. వావ్, ఇంకా పరోటా లేకుండా బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ. అంటే మీ దగ్గర అంటే మార్నింగ్ మెనూ అంటే టైమింగ్స్లో ఏ టైమింగ్స్లో? మార్నింగ్ మెనూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామండి. 99 రూపీస్ బ్రేక్ఫాస్ట్లో మీకు పొంగల్ ఒకటి, తమిళనాడు పొంగల్, పూరి, వడ, చక్కెర పొంగల్ విత్ టీ ఆర్ కాఫీ దొరుకుతుంది. దాంట్లో కాఫీ ఇక్కడ తమిళనాడు ఫిల్టర్ కాఫీ, స్పెషల్ కాఫీ దొరుకుతుంది. అంటే మొత్తం అన్నీ అక్కడ తమిళనాడు నుంచి మూట కట్టించి ఇక్కడ హైదరాబాద్లో. అవును, అంటే యాక్చువల్గా చెప్తే ఇదన్నీ నాకు ఇక్కడ దొరకట్లేదు, సో నేను షాప్ పెట్టుకున్నాను. అంటే మీరు మీ ఫ్యామిలీ మీ తమిళనాడు ఫుడ్ని, మీ నేటివ్ ఫుడ్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఫస్ట్ మీకు, అట్లాగే హైదరాబాద్ నచ్చాలి కదా, నాకు నచ్చితేనే తర్వాత కస్టమర్కి నచ్చాలి. ఎగ్జాక్ట్లీ, అంటే ప్రతి ఓనర్స్ ఎట్లా ఆలోచిస్తే అంటే ముందు వాళ్ళు ఆ టేస్ట్ని కనుక వాళ్ళకి నచ్చేలాగా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా కస్టమర్కి ఆటోమేటిక్గా నచ్చుతుంది. బట్ మీకున్న ఫుడ్ పట్ల ఉన్న ప్యాషన్ కూడా తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్క ఐటమ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ, ఆ ఐటెంలో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మీరు చెప్తున్న విధానం కానీ, ప్యాషన్ అయితే మాత్రం నాకు అర్థమవుతుంది. అవునండి, అది ఎలా అంటే ఇప్పుడు నేను పుట్టి పెరిగి అన్ని పాటిచేర్లో నేను అన్ని ట్రై చేసిన ఐటమ్స్, ఇది చిన్నప్పటి నుంచి నేను తిన్న ఐటమ్స్ ఇది అన్ని. సో అక్కడ ఎలా టేస్ట్ ఉన్నదని నాకు తెలుసు. ఆ సేమ్ టేస్ట్ ఇక్కడ దొరకాలి కస్టమర్కి. 100% అది నాకు నచ్చినప్పుడు అది కస్టమర్కి ఇక్కడ ఎందుకు నచ్చదు, 100% మన సేమ్ టేస్ట్ వేస్తే, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే 100% ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి నాకు చాలా సపోర్ట్ ఏమంటే తమిళ్ కస్టమర్స్ మాత్రం కాదు, మనకి తెలుగు కస్టమర్స్ చాలా ఉన్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ అసలు తెలుగు కస్టమర్స్ ఆదరిస్తారని ఒక డౌట్ అయితే ఏమి రాలేదా మీకు అసలు? లేదు. ఇంకొకటి కుకట్పల్లిలో మీరు ఎలా షాప్ నడుస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. బట్ కుకట్పల్లిలో నాకు తెలుగు కస్టమర్స్ చాలా ఉన్నారు. కేరళ పరోటా, ఓకే, కేరళ పరోటా పాటు సాల్నా టేస్ట్ చేయండి. ఓకే, సాల్నాతో ఎలా తినాలనేది కూడా నేను చెప్తాను. అది నా స్టైల్, అది మన తమిళనాడు స్టైల్ అలాగే తింటారు. దీనికి స్పూన్ అవసరం లేదండి. ఓకే, పక్కన పెట్టారు. అంటే స్పెషల్ గెస్ట్కి స్పూన్ ఇస్తాము, మనకి స్పూన్ నాకు కూడా తినడం పెద్ద ఇష్టం. అవునండి, ఇది నా స్టైల్ అండి. ఇది ఇలా దాంట్లో సాల్నా పెట్టుకోండి. ఇంత సాల్నా పెడితేనే ఆ పరోటా ఫ్లేవర్ వస్తుంది.
మీరు మన దగ్గర ఇంకొక పరోటా ఉంది, లాప పరోటా అంటే అరేబియన్ స్టైల్ పరోటా. దాంతో లోపల ఎగ్ స్టఫింగ్ ఉంటుంది, పైన కూడా ఎగ్ స్టఫింగ్ ఉంటుంది. సో అది కూడా సేమ్ స్టైల్లో తినాలి. ఏదైనా పరోటా ఇట్లా ఈ స్టైల్లో తింటే అది బాగుంటుంది. ఒరిజినల్ ఫ్లేవర్. దీంతో పాటు ఇంకొక వెరీ స్పెషల్ ఐటమ్ ఉందండి, సారాయి కడ ముట్టై. అది ముట్టై అంటే ఎగ్, సారాయి కడ అంటే కళ్ళు కాంపౌండ్. కళ్ళు కాంపౌండ్లో ఎలా ముట్ట ఎగ్ దొరుకుతుంది అలా ఉంటుంది ఫ్లేవర్. అది దీంతో పాటు ట్రై చేద్దాం. షూర్. అదే మన నాటు స్టైల్. పక్కా నాటు కళ్ళు కాంపౌండ్ స్టైల్. అవును. అందుకని మీరు అదే నాకు మీరు అక్కడ ట్రెడిషనల్ ఫుడ్తో పాటు అక్కడ నాటు స్టైల్ ఫుడ్ను కూడా సైడ్ డిష్ కూడా అది చాలా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. ఎస్. నన్నారి ఆ కాఫీ టమ్లర్ ఏమో డమరా సెట్ అంటారు, తమిళనాడులో దొరుకుతుంది ఆ స్టైల్లో. ఓకే. తాగానండి, చాలా బాగుంది. మహారాజా పరోటాకి వెళ్దామండి. మహారాజా పరోటా పాండీ పరోటా కాన్సెప్ట్ అండి. అది వేరే ఎక్కడ దొరకదు. అది ఇది మన స్టైల్ కాన్సెప్ట్. దాంట్లో లోపల పరోటాస్ ఉంటుంది, ఓపెన్ కరుతున్నా పరోటాస్, దానిపైన చికెన్ కీమా అని ఉంటుందండి. చికెన్ కీమా ఇవి ఏంటి సార్? ఇవి అన్ని దాంట్లో యాడ్-ఆన్స్ ఉంటుంది. ఇది ఫ్రై ఆనియన్, గీ, క్యాష్యూది, మళ్ళీ కొరియాండర్ విత్ లెమన్ ఉంటుంది. ఇది ఎగ్ ఎల్లో యోక్ ఉంటుంది, ఎగ్ వైట్. అది తమిళనాడు 65 ఉంటుంది. చికెన్ పకోడీ. అది ఇప్పుడు ఆ సాల్నా ఏమో అది తేంగాపాల సాల్నా, అది దీంట్లో కల్పిస్తారు మనకి. ఇది మీకు ఎంత కావాలో అది చెప్తే అది యాడ్ చేస్తారు. అంటే మనం ఇక్కడే ప్రిపేర్ చేస్తారు, టేబుల్ మీద ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఆనియన్ ఓకే. మనం ఎంత కావాలంటే అంత, ఏం కావాలంటే అది అందులో మిక్స్ చేయించుకోవచ్చు అనమాట. ఓకే. లేదు మనం ఏదైనా కొంచెం తక్కువ కావాలి, మిర్చి కొంచెం తోడ, ఎగ్ తోడ వైట్ ఎగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వద్దు. ఓకే. వావ్, అదిరిపోయింది కదా కాన్సెప్ట్. అన్నీ మళ్ళీ సూపర్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి వచ్చే అరోమా మాత్రం సింప్లీ సూపర్. అట్లా ఫీల్ అవుతుంటే చాలా మంచి అరోమా అండి. ఇది ఎట్లా తినేయచ్చండి? కాంబినేషన్ అన్ని రెడీ అయిపోయింది, జస్ట్ తినాలి అంతే. ఓకే. సూపర్ క్రేజీ ఐటమ్ అండి. కానీ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే కొంచెం మిర్చి స్పైసీ తగ్గించుకోవాలనుకుంటే మిర్చిని తగ్గించుకోవచ్చు. కొంతమంది నెయ్యి ఇష్టపడతారు, కొంతమంది నెయ్యి ఇష్టపడరు. సో ఎక్కువ కావాలా తక్కువ కావాలా, లేదా అది వేయకపోయినా కూడా చాలా మంచి టేస్ట్. మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి హైదరాబాద్లో? 4 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇది కుక్కట్పల్లి ఒకటి, మనకి హైటెక్స్లో ఉంది ఇంకొకటి ఏమో మణికొండ ఒకటి, యూసుఫ్ కూడా. మణికొండ యూసుఫ్ కూడా QSR కాన్సెప్ట్, చిన్న అవుట్లెట్స్ ఉంటుంది. మెయిన్ సీటింగ్ అంటే కుక్కట్పల్లి అండ్ హైటెక్స్. సూపర్. అక్కడ కూడా కూర్చోవచ్చు, అక్కడ 10 to 12 మెంబర్స్ కూర్చోవచ్చు మణికొండ అండ్ యూసుఫ్గూడలో. బట్ అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. 70% ఆఫ్ ద ఐటమ్స్ అవైలబుల్ ఇన్ మణికొండ అండ్ యూసుఫ్గూడ. హైటెక్స్ అనేది అన్ని ఐటమ్స్ దొరుకుతుంది. చాలా సింపుల్గా కనిపిస్తుంది. అంటే బయటికి ఒక కలర్ఫుల్ లుక్, ఇట్లా రోడ్డు మీద మనం పాస్ ఆన్ అవుతుంటే పాండీ పరోటాస్ అనే ఆ పేరు కలర్ఫుల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ లోపల యాంబియన్స్ కూడా కలర్ లైటింగ్, వాల్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా సింపుల్గా కనిపిస్తుంది బయటికి. బట్ లోపల ఈ రేంజ్లో ఐటమ్స్ ఉన్నాయని మాత్రం అస్సలు ఊహించలేదు నేనైతే. పరోటాస్ అంటే ఏదో 2-3 రకాల పరోటాలు, మహా అయితే కొత్త పరోటా ఇంతవరకే ఎక్స్పెక్ట్ చేశాను. ఇందులో ఇన్ని రకాలు, మళ్ళీ దాన్ని ఏ రకంగా తినాలి, అబ్బో మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చండి. ఈ కత్తు పరోటా అనేది ఫేమస్ ఐటమ్ తమిళనాడు ఫేమస్ కాబట్టి. దీంట్లో ఇప్పుడు ఎగ్ ఇస్తున్నా. మన దగ్గర ప్రాన్ కొత్తు ఉంది, చికెన్ కొత్తు, మటన్ కొత్తు. ఓహో, ఈ కొత్తు పరోటాలో ఆల్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, వెజ్ కూడా ఉన్నాయి. పన్నీర్ కొత్తు ఉంది, పన్నీర్ కొత్తు అండ్ వెజ్ కొత్తు ఆల్సో దేర్. మీ దగ్గర వెజ్ దొరుకుతుంది అనుకోవట్లేదు, వెజ్ కూడా ఉంటాయి అన్నీ. అవును, అన్ని నాన్ వెజ్ అనుకున్నాను. ఇప్పటివరకు నాకు అన్ని నాన్ వెజే కదండి. అంటే నేను మర్చిపోయినట్టు వెజ్ గురించి. మీరే కదా, నేను కూడా మర్చిపోతాను చెప్పకండి. నాకైతే మనంతా నాన్ వెజ్ బ్యాచ్. బట్ వెజిటేరియన్ లవర్స్ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర. ఇది కొత్త పరోటా ఒక
ఫస్ట్ తినండి, టేస్ట్ ఎలా ఉంది తెలిసిపోతుంది. తర్వాత లెమన్ దాంట్లో చేసి లెమన్తో పాటు తినండి, అది టేస్ట్ మొత్తం వేరే చేంజ్ అవుతుంది. ఇక్కడ మన కిచెన్ రూల్ ఏమంటే నో లెమన్ నో కొత్తు. లెమన్ లేదంటే కస్టమర్కి కొత్త పరోటా ఇవ్వదని చెప్పాను. అంత ఇంపార్టెంట్ లెమన్ దానికి. ఓకే, రెగ్యులర్గా తినడం కంటే కూడా లెమన్తో మిక్స్ చేసి తింటే ఆ ఫ్లేవర్ అనమాట నెక్స్ట్ లెవెల్. నా ఊర్లో ఎలా చేస్తారంటే ఇది విస్తరాక్ ఉంది కదా, విస్తరాక్లో చేసి దానిపైన ఒక లెమన్ పీస్ పెట్టి మొత్తం క్లోజ్ చేసి ఒక ఇంటికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఆ లెమన్ విస్తరాకు ఫ్లేవర్ రెండు కలిపి ఆటోమేటిక్ మొత్తం 5 మినిట్స్లో నోట్ లోపల పోతుంది. వేరే లెవెలే. ఇక్కడ తమిళనాడులో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ వేరే లెవెల్. ఇంకా లాస్ట్ కాంబినేషన్ చేస్తాను మీకు. ఇది దీంతో పాటు లైట్ రైతా, అది ఆనియన్ రైతా, తమిళనాడు స్పెషల్ రైతా, దాంతో పాటు కలిపి తినండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చెన్నై సైడ్ ఫుడ్ షూట్స్కి వెళ్ళాలి, చెన్నై సైడ్ ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి. అక్కడ దాకా వెళ్ళకుండానే ఇక్కడే అన్ని రుచి చూపించేశారు. బెస్ట్ ఆఫ్ తమిళనాడు డిషెస్ మన దగ్గర ఉంటుంది. చిట్టి ముచ్చాలు ఏమంటారు అన్నారు ఇంతకుముందు? తమిళనాడులోనా? చీరక సంబా. ఇక్కడ చిట్టి ముచ్చాలు పలావ్స్, బిర్యానీ అది డిఫరెంట్ ఫ్లేవర్. అంబూర్ బిర్యానీ ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా, చాలా మంచి టేస్ట్. దాల్చా ఉంది మన దగ్గర. దాల్చా ఇస్ మెయిన్లీ ఫర్ బిర్యానీ కోసమే చేసింది దాల్చాది. ఓకే, దీంట్లో ట్రై చేయండి. కొద్దిగా రైతా ఇస్తాను. అదిరిపోయి తమిళనాడు విందు భోజనంతో చాలా మంచి భోజనం పెట్టారండి. రాజు గారు, అదిరిపోయి తమిళనాడు పాండీ ఫుడ్లో ఎరగదీశారు. పాండీ పరోటాస్ అయితే మాత్రం నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. మీ కాఫీ గురించి కూడా చాలా స్పెషల్గా విన్నాను కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మరి కాఫీ. వావ్, అది చాలా వేడిగా ఉంటుంది పట్టుకోవడానికి అవ్వదు. ఇది మెటల్ ఏంటండి? ఇది బ్రాస్. అది అంటే ట్రెడిషనల్ బ్రాస్ తాగుతారు అక్కడ పక్కగా. కుంభకోణం స్టైల్ ఫిల్టర్ కాఫీ ఇది. ఓకే, ఫిల్టర్ కాఫీ అంటారు అది. యాక్చువల్గా కాఫీ ఇది, అదే కాఫీ కాదు, అది ఫిల్టర్ కాఫీ. ఇది కాఫీ. సో ఇది జస్ట్ పట్టుకోవడానికి చాలా వేడిగా ఉంది కాబట్టి లైట్ గా కొద్దిగా దీంట్లో తీసుకుంటే, దీంట్లో తాగితేనే ఆ ఫ్లేవర్. చిన్నప్పుడు ఇట్లా ఇందులో పోసుకుని ఇట్లా చల్లార్చుకుని తాగేవాళ్ళు. ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. సింప్లీ సూపర్. ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి ఇది నాకంటే మస్ట్. ఇది ఫైనల్ అన్ని ఫుడ్ అయిన తర్వాత ఇది ఫైనల్గా తాగితే చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇదనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ ఇది నేనున్నదైతే కేపీహెచ్బి బ్రాంచ్. అఫ్కోర్స్ కూకట్పల్లి కేపీహెచ్బి రెండు పక్కనే కాబట్టి కేపీహెచ్బి బ్రాంచ్. అట్లాగే వీళ్ళకి హైటెక్స్, అట్లాగే ఇంకో 2 ప్లేసెస్లో కూడా చెప్పారు. అక్కడ కాఫీ మాత్రం లేదు, కాఫీ లేదట. కాఫీ కావాలంటే మాత్రం కాఫీతో ఏదైనా స్పెషల్ ఫుడ్ ఏదైనా టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం హైటెక్స్, కూకట్పల్లి ఈ 2 బ్రాంచెస్లో అయితే మాత్రం ఎక్కువగా ఈ 2 బ్రాంచెస్లో అయితే ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఇవాల్టి పాండీ పరోటాస్ తమిళనాడు అండ్ పాండీ ఫుడ్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.